ఐపీఎల్ 2025లో భాగంగా సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 66వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ ప్రకారం పంజాబ్ జట్టు 17 పాయింట్స్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 13 పాయింట్స్తో ఐదో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ రేసు నుండి ఎలిమినేట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ జట్టుకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ పంజాబ్ జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఒకవేళ ఈ మ్యాచ్లో గనక పంజాబ్ జట్టు ఓడిపోతే ఆ జట్టు నెంబర్ 1 స్థానానికి వెళ్లే అవకాశాలు కష్టంగా మారతాయి. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న గుజరాత్ అలానే బెంగళూరు జట్లు వరుసగా ఓడిపోయాయి. ఈ పరిస్థితుల్లో పంజాబ్ గనక తన మిగిలిన 2 మ్యాచ్లను గెలిస్తే మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. ఇది పంజాబ్ జట్టుకు ఖచ్చితంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి ఈ ఛాన్స్ను ఆ జట్టు ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అన్న విషయం తేలాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 2 జట్లలో ఏ జట్టు బలంగా ఉంది, ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జైపూర్ పిచ్ అటు ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు, బ్యాటర్లకు అందరికీ కూడా సమానంగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం కాదు. కానీ జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తే 190 నుండి 200 వరకు స్కోరు చేసే అవకాశం ఉంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా 160 పరుగులలోపే ఆలౌట్ అయిపోతారు. కాబట్టి బ్యాటర్లు ఓపికతో ఆడాలి. అదే సమయంలో స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు వికెట్లు సులభంగా తీయగలరు. ఏ జట్టయితే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సరైన వ్యూహాలతో బరిలోకి దిగుతుందో ఆ జట్టుకు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా ఢిల్లీ జట్టు విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ మినహా ఎవరూ కూడా మ్యాచ్ను గెలిపించేంత లెవెల్లో బ్యాటింగ్ చేయడం లేదు. డ్యూప్లెసిస్ చాలా చండాలంగా ఆడుతున్నాడు. మిగతా బ్యాటర్లు అప్పుడప్పుడు మెరుపులు మెరిపిస్తున్నా ఆ మెరుపులు ఢిల్లీని గట్టెక్కించలేకపోతున్నాయి. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలవాలి అంటే కొన్ని కీలక మార్పులైతే చేయాల్సిన అవసరం ఉంది. డ్యూప్లెసిస్ను అర్జెంటుగా పక్కన పెట్టాలి. అతడి స్థానంలో కరుణ్ నాయర్ను జట్టులోకి తీసుకోవాలి. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ను పంపించి వన్డౌన్ బ్యాటర్గా కరుణ్ నాయర్ను దించాలి. ఇక ఢిల్లీ జట్టు బౌలింగ్ విషయానికొస్తే దుష్మన్ చమీరా ఆ జట్టుకు పెద్ద దుష్మన్లా తయారయ్యాడు. కాబట్టి అతన్ని వెంటనే పక్కన పెట్టి అతడి స్థానంలో నటరాజన్ను జట్టులోకి తీసుకోవాలి. నటరాజన్ మధ్య ఓవర్లు అలానే డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించేలా ప్రణాళికలు వేసుకోవాలి. ఇక ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. మరి ముఖేష్ కుమార్ స్థానంలో మోహిత్ శర్మను ఏమైనా ట్రై చేస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ గనుక జట్టులోకొస్తే మాధవ్ తివారీ బయటకు వెళ్తాడు. ఢిల్లీ జట్టు ఫాస్ట్ బౌలింగ్ గాడి తప్పినా స్పిన్ బౌలింగ్ మాత్రం బాగుంది. ఇక పంజాబ్ జట్టు విషయానికొస్తే ఆ జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అన్నిటికంటే కీలకమైన అంశం ఏంటంటే ప్రతి మ్యాచ్లో ఎవరో ఒక బ్యాటర్ లేదా ఇద్దరు బ్యాటర్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును గట్టెక్కించేలా బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నారు. ఇదే ఆ జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది. ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, నేహాల్ వధేరా, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ ఇలా అందరూ దేశీయ ఆటగాళ్లే దంచుకొడుతూ దుమ్ములేపుతున్నారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సన్, హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, అజ్మతుల్లా ఉమర్జాయ్, చాహల్ ఇలా అందరూ కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. కీలక సమయంలో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పంజాబ్ జట్టు అన్ని విభాగాల్లో కూడా సమతూకంతో ఉంది. సరైన సమయంలో ఆ జట్టు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో 2 జట్లను గనక విశ్లేషిస్తే స్పిన్ విభాగంలో 2 జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అలానే బ్యాటింగ్ విభాగంలో ఢిల్లీ జట్టు కంటే పంజాబ్ జట్టు చాలా రెట్లు ముందంజలో ఉంది. ఈ 2 విభాగాల్లో కూడా ఢిల్లీ కంటే పంజాబ్ జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచే అవకాశం 70% ఉండగా ఢిల్లీ జట్టు గెలిచే అవకాశం 30% ఉంది. మరి మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.